వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నాగేశ్వరరావు, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ సత్పల్లి డివిజన్ ప్రెసిడెంట్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ స్కూల్స్ మోసాల గురించి చాలామందికి తెలుసు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కొన్ని కార్పొరేట్ స్కూల్స్ సిక్ అయినటువంటి పాఠశాలలు తీసుకోవటం, దానికి వాళ్ళ బోర్డు తగిలించడం, ఆ రకంగా నడపడం అనేది చట్టవిరుద్ధం. తర్వాత టాలెంట్ టెస్టులు పెట్టడం చట్టవిరుద్ధం, అడ్మిషన్ టెస్టులు పెట్టడం చట్టవిరుద్ధం. వేరే ఏదో ఒక సిక్ అయిన స్కూల్ తీసుకుని వెళ్ళి దానికి నారాయణ, చైతన్య, కేకేఆర్ ఇలాంటి పేర్లు పెట్టి స్కూల్స్ నడపడం అనేది కూడా ఇవన్నీ నిబంధనలకు విరుద్ధం. స్కూల్ అనేది ఏంటంటే రికగ్నిషన్ కంపల్సరీ ఉండాలి. ఏ పేరు మీద రికగ్నిషన్ ఉందో ఆ పేరుతోనే, ఆ స్కూల్ పేరుతోనే స్కూల్ వ్యాన్స్ ఉండాలి. ఆ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు స్కూల్స్ నడపాలి. కానీ ఇక్కడ ఏమి ఉండదు. స్కూల్ ఒకటి పేరు మీదుగా ఉంటుంది, నడిపేది ఒకటి ఉంటాడు, బస్సులు ఇంకొకటి పేరు మీదుగా ఉంటాయి. ఇవి ఖమ్మంలో చాలా చోట్ల ఉన్నాయి, సత్తుపల్లిలో ఉన్నాయి, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. దయచేసి అధికారులు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వీళ్ళు తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని చేస్తున్నటువంటి మోసాలు అన్నీ ఇన్ని కావు. ఈ మధ్యన మరి వికృత పోకళ్ళు ఎక్కువైపోయాయి. వేరే స్కూల్స్లో బాగా చదివే పిల్లలు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళు కొనుక్కొచ్చుకొని వాళ్ళ స్కూల్ తరఫున 10వ తరగతి పరీక్షలు రాపేయటం, ర్యాంకులు, మార్కులు వచ్చిన తర్వాత అది మా గొప్ప అని చెప్పటం. నువ్వు అంతర్జాతీయ పాఠశాలలో అయితే నువ్వు ఒక స్కూల్ని రికగ్నిషన్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. పిల్లగాళ్ళని బాగా చదివించుకోవచ్చు కదా. టాలెంట్ టెస్ట్ పెట్టి వాడికి మంచి మార్కులు వస్తే అది నా గొప్ప అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకున్నవాడు ఎక్కడున్నా చదువుకుంటాడు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా చదువుకుంటాడు. భారతదేశంలో ఈరోజు ఉన్న ఐఐటి సీట్లు ఎన్ని? ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం భారతదేశం మొత్తంలో 17,400 చిల్లరగా ఐఐటి సీట్లు ఉన్నాయి. నిటితో కలుపుకుంటే 24,500 సీట్లు ఉన్నాయి. కానీ రాష్ట్రాల నుంచి 5 లక్షల మంది విద్యార్థులు ఐఐటి నీట్కి పోటీ పడుతున్నారు. ఒక్క నారాయణ చైతన్య నుంచి, మిగిలిన కళాశాల నుంచి ఇంకా అనేక మంది పోటీ పడుతున్నారు. మరి వీటిలో 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల యొక్క వాటా ఎంత, ఎన్ని సీట్లు వచ్చే పేపర్లలో పెద్ద ప్రకటన ఇస్తున్నారు. ఈనాడు పేపర్లో 1వ నెంబరు ర్యాంక్ వచ్చిందని ఒక విద్యార్థికి యాడ్ వేస్తే ఆంధ్రజ్యోతిలో అదే ఫోటోతోటి 5వ ర్యాంకులో వేస్తున్నారు. మళ్ళీ తిరిగి సాక్షి పేపర్లో అదే విద్యార్థి 7వ ర్యాంక్గా చూపిస్తున్నారు. అంటే ఒక విద్యార్థి నారాయణ, చైతన్య, బైజ్యూస్ ఇన్ని సంస్థల్లో చదువుతున్నాడా? మరి ఇన్ని సంస్థల్లో ఇంతమంది మేధావులు వీళ్ళు తయారు చేస్తే టీచర్స్ని స్కూల్ మానిపించి ఎర్రటి ఎండలో టార్గెట్లు ఇచ్చి ఎందుకు రోడ్డు మీద తిప్పుతున్నారు? ఇంత మంచి చదువు చెప్తే కొన్ని కోట్ల రూపాయలు మీడియా సంస్థలకు చెల్లిస్తూ ఎందుకు పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు వేసుకుంటున్నారు? తల్లిదండ్రులే చెప్తారు కదా బాగుంటే, ఫలానా పాఠశాల బాగుంది మీరు చేరండి అని. కానీ కేవలం లేని దాన్ని క్రియేట్ చేస్తూ ఈ రోజు తల్లిదండ్రులను మోసం చేస్తూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.